మన పుట్టినరోజు మన రాశి మన జాతకం. చిన్నప్పటి నుంచి మనం వీటితో పెరిగాం. మేషరాశి వాళ్ళు లీడర్స్ అవుతారు, కర్కాటక రాశి వాళ్ళు ఎమోషనల్, మీ జాతకంలో శని ఉంది కాబట్టి కష్టాలు వస్తాయి. ఇలాంటి మాటలు మనం తరచుగా వింటూనే ఉంటాం. కానీ మనసులో ఒక సందేహం వస్తుంది కదా, నిజంగా ఆకాశంలో ఉన్న గ్రహాలు మన జీవితాన్ని నియంత్రించగలవు, లేదా ఇది ఒక మానవ భ్రమ, ఒక పాత నమ్మకం మాత్రమే? ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్యం వెనుక ఉన్న సైన్స్, మనస్సు మరియు విశ్వాసం గురించి. జ్యోతిష్యం కొత్తగా పుట్టిన భావన కాదు. దాదాపు 5000 సంవత్సరాల క్రితం బాబిలోనియన్ దేశంలో మొదలైంది. అప్పుడు వారు ఆకాశంలో గ్రహాలు కదలికలను గమనించారు. గ్రహాలు మారితే వాతావరణం కూడా మారుతుందనే ఒక గమనిక చేసుకున్నారు. అదే ఆలోచన తర్వాత గ్రీకులు తీసుకున్నారు. అక్కడి గణిత శాస్త్రవేత్తలు, తాత్వికులు దీన్ని స్టార్ సైన్స్ గా మలిచారు. తర్వాత అది భారతదేశానికి వచ్చింది. ఇక్కడ దీన్ని జ్యోతిష శాస్త్రం అని పిలిచారు. మన పుట్టిన సమయానికి ఆకాశంలో గ్రహాలు ఎలా ఉన్నాయో దాని ఆధారంగా జాతక చక్రం తయారు చేస్తారు. గుర్తుంచుకోండి, ఇది సైన్స్ కాదు, ఇది ఇంటర్ప్రిటేషన్. మన పుట్టిన సమయానికి గ్రహాలు ఎక్కడ ఉన్నాయో చెప్పేది ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ. కానీ అవి మన భవిష్యత్తు చెబుతాయని నమ్మేది జ్యోతిష్యం, ఆస్ట్రాలజీ. భారతదేశంలో జ్యోతిష్యం అనేది కేవలం ఒక నమ్మకం కాదు, ఒక జీవన విధానం. పిల్ల పుట్టిన వెంటనే జాతకం వేస్తాం, పెళ్లికి ముందు కుండలి కలిపి వేస్తాం, కొత్త ఇంటి కోసం ముహూర్తం అడుగుతాం. వీటిలో ఒక ఉదాహరణ శని దశ. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే చెబుతారు, శని ప్రభావం ఉందేమో చూడండి. ఇది ఒక మానసిక భరోసా. ఎందుకంటే మనం మన కష్టాలకు ఒక కారణం కావాలనుకుంటాం. నేను తప్పు చేశాను కంటే గ్రహాల వల్లే ఇలా జరిగింది అనడం సులువు. ఒక ప్రశ్న, ఎందుకు కోట్ల మంది విద్యావంతులు కూడా జ్యోతిషాన్ని నమ్ముతున్నారు? దానికి 3 ప్రధాన కారణాలు. మొదటిది బారన్ ఎఫెక్ట్. ఇది ఒక సైకలాజికల్ టెక్. ఎవరైనా మీ గురించి ఇలా చెప్పినప్పుడు మీరు కొన్నిసార్లు సైలెంట్ గా ఉంటారు, కానీ లోపల చాలా ఆలోచన చేస్తారు. మనసులో అనిపిస్తుంది, ఇదే నన్ను చెబుతున్నారు అని. ఇలాంటి మాటలు ఎవరికైనా సరిపోతాయి, కానీ మనకు మాత్రం వ్యక్తిగతంగా అనిపిస్తాయి. 2, కన్ఫర్మేషన్ బయాస్. మీరు ఒకసారి నమ్మకం ఏర్పరచుకున్నాక దానికి సరిపడే విషయాలు మాత్రమే గుర్తుంచుకుంటారు. ఉదాహరణకి, మీరు మంగళ దోషం ఉందని వినిపించింది అనుకోండి, తర్వాత ఏదైనా సమస్య వస్తే చూడండి మంగళ ప్రభావం అంటారు, కానీ మంచి విషయాలు జరిగినప్పుడు మర్చిపోతారు. 3, కంట్రోల్ ఇల్యూషన్. మన జీవితంలో చాలా విషయాలు మన నియంత్రణలో లేవు. ఆస్ట్రాలజీ మనకు ఒక కంట్రోల్ ఇల్యూషన్ ఇస్తుంది. నా భవిష్యత్తు నక్షత్రాల చేతుల్లో ఉంది అనే నమ్మకం మనలో భయాన్ని తగ్గిస్తుంది. ఇది మనసు కోసం ఒక రక్షణ వ్యవస్థ మాత్రమే. ఇప్పటి వరకు జ్యోతిషంపై చాలా శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. 1984లో షాన్ కాల్సన్ అనే ఫిజిసిస్ట్ ఒక పెద్ద పరీక్ష చేశాడు. 30 మంది ప్రముఖ జ్యోతిష్యులను తీసుకుని 100 మంది వ్యక్తుల జాతకాలు ఇచ్చి వారి వ్యక్తిత్వం చెప్పమని. వారు చెప్పినవి పూర్తిగా తప్పుడయ్యాయి. ఇంకా ఒక పెద్ద విషయం, భూమి త్రిప్పు యాక్సియల్ ప్రెసిజన్ కారణంగా గత 3000 ఏళ్లలో నక్షత్రాల స్థానం మారింది. అంటే మీరు ఇప్పుడు మకర రాశి అంటుంటే పాతకాలంలో మీరు ధనసు రాశిగా ఉండే అవకాశం. నాసా చెబుతుంది మొదట ఉన్న 12 రాశుల మధ్యకి 13వ రాశి ఒఫికస్ కూడా వచ్చేసింది. కానీ జ్యోతిషంలో ఈ మార్పులు అప్డేట్ కాలేదు. అంటే మనం ఇప్పటికీ పాత మ్యాప్ ను చూసి కొత్త ప్రపంచం అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాం. చాలా మంది చెప్తారు, నేను పచ్చరత్నం పెట్టుకున్నాను, ఆ తర్వాత నా జీవితంలో మార్పు వచ్చింది. ఇది నిజమా? కాదు, ఇది ప్లేసిబో ఎఫెక్ట్. మీరు ఒక రత్నం ధరించిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇది నాకు శుభం చేస్తుంది అనే విశ్వాసం వల్ల మీరు ధైర్యంగా వ్యవహరిస్తారు. అదే ధైర్యం మీ జీవితంలో మార్పు తెస్తుంది. కానీ కారణం రత్నం కాదు, మీ మనసు. ఒక సూపర్ మార్కెట్ యజమాని ఉదాహరణ తీసుకుని, ఆయన రింగ్ వేసుకున్న తర్వాత సేల్ పెరిగిందని అంటారు, కానీ అదే సమయంలో ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా మార్చారు. కాబట్టి ఏది కారణమో చెప్పలేదు. కొంతమంది జ్యోతిషులు నిజంగా మిరాక్యులస్ అక్యురేట్ గా అనిపిస్తాయి. అసలు వారు ఎలా చెబుతారు? ఇది కోల్డ్ రీడింగ్ అని అంటారు. ఒక వ్యక్తిని చూసి వారి డ్రెస్సింగ్, ముఖం, వయస్సు, మాటల టోన్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఎడ్యుకేటెడ్ గెసెస్ చెప్తారు. ఉదాహరణకి, ఒక యువతి వస్తే వారు అంటారు, మీకు ఇటీవల ఎమోషనల్ పెయిన్ వచ్చింది, కానీ మీరు దాన్ని ఓవర్కమ్ చేస్తారు అని. కానీ ఇది 90% మందికి సరిపోతుంది. ఇది ఒక మానసిక ఆట మాత్రమే, కానీ మనసుకు మంత్రంలా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, మనకు ఇది నచ్చినా నచ్చకపోయినా జ్యోతిష్యం చాలా మందికి ఆశ మరియు ధైర్యం ఇస్తుంది. రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఒక పూజ చేయిస్తాడు, ఎందుకంటే ఏదో ఒకటి నన్ను కాపాడుతుంది అనే నమ్మకం మనసుకు బలాన్నిస్తుంది. అందుకే సైంటిఫిక్ గా తప్పైనా మానసికంగా ఇది చాలా మందికి థెరపీ లాంటిది. ఎప్పుడు సమస్య వస్తుంది అంటే, ఎప్పుడైతే జ్యోతిష్యాన్ని మన నిర్ణయాలకు ఆధారంగా చేసుకుంటామో అప్పుడు. మనకి పెళ్లి ఆపేయడం, బిజినెస్ పెట్టుకోవడం, ఎగ్జామ్స్ రాయకపోవడం, ఇవి సమాజ అభివృద్ధిని అడ్డుకుంటాయి. ఇది ఒక యుద్ధం కాదు, సైన్స్ వర్సెస్ రిలీజియన్. ఇది మనసు మరియు మెదడు మధ్య ఉన్న తేడా. సైన్స్ అంటే ప్రూఫ్, విశ్వాసం అంటే భరోసా. ఇవి 2 మన జీవితంలో అవసరం, కానీ ఎప్పుడు ఏది వాడాలో తెలుసుకోవడం ముఖ్యం. అయితే చివరగా, జ్యోతిష్యం నిజమా కాదా? శాస్త్రం చెబుతుంది, గ్రహాలు మన డిసిజన్స్ ని మార్చవు, కానీ మన డిసిజన్స్ మన భవిష్యత్తును మార్చవు. జ్యోతిష్యం మనకు ఒక కథ చెప్తుంది, ఆ కథలో అర్థం కనుక్కోవడం మన బాధ్యత. నక్షత్రాలు కాదు, మన ఆలోచనలు మన భవిష్యత్తు రాస్తాయి. ఈ వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ వదిలేయండి మరియు కామెంట్స్ లో చెప్పండి, మీరు జ్యోతిష్యాన్ని నమ్ముతారా లేదా సైన్స్.